గురువుగారు ఇంకా 2025 సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పగలరు? మిథునం వాళ్ళకి లగ్న మరియు చతుర్థాధిపతి బుధుడు అవుతాడండి. వ్యాపారస్తులకి వ్యాపారం పరంగా మంచి అనుకూలత కలుగుతుంది. అలాగే శని భాగ్యస్థాన సంచారం వల్ల భాగ్యాభివృద్ధి మరియు నిల్వధనము అనుకోని పరంగా ఎంత టెన్షన్ పెట్టినప్పటికీ కొద్దిగా అదృష్టం కొలిసొచ్చి అనుకోని పనులు కూడా నెరవేరే అవకాశం, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడడము, ఇట్లాంటి అవకాశాలు అదృష్టం బాగా ఎక్కువగా కనబడుతుంది. అలాగే లాభాభివృద్ధి, ఆకస్మిక ధనపరమైన వ్యావహారికపరమైన లాభాలు కలగడము, అలాగే వేరే వారి నుంచి కూడా సహాయ సహకారాలు లభించడము, ఇట్లాంటివి బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ యొక్క శనిగ్రహ ఈ 3వ స్థానాన్ని చూడడం వల్ల వాక్కుపరమైన అభివృద్ధి, సభలలో బాగా అనర్గళంగా ప్రసంగించగలగడం, 10 మందిని మెప్పించి ఒప్పించగలగడం, ఇలాంటివి బాగా ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే సోదరి వర్గీయుల సహాయ సహకారాలు, బంధువర్గీయుల సహాయ సహకారాలు బాగా లభించడం, ఇట్లాంటి పరిణామాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. ఎక్కువ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఈ యొక్క శని యొక్క దృష్టి 6ను చూడడం వల్ల కొద్దిగా లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి లోన్లు కొద్దిగా మంజూరు అయ్యే అవకాశం ఉంది. కొద్దిగా టెన్షన్ పెట్టినప్పటికీ లోన్లు మంజూరు అయ్యే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. అలాగే శనిగ్రహ మార్పు మార్చి 30 నుంచి జరుగుతుండడం వల్ల ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మరియు ట్రాన్స్ఫర్స్ ఇలాంటివి లభిస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా ఆ పరమైన ఉద్యోగం కూడా తొందరగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే కనుక అన్ని పనులకు మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే వీసా, పాస్పోర్ట్లు తొందరగా మంజూరు అవుతాయి. అనుకున్న పనులు అనుకోని విధంగా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా కనబడుతుంది. అలాగే భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ ఏప్రిల్ 1 నుంచి అలాగా కొద్దిగా పెంపొందే అవకాశం, పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. శని యొక్క దృష్టి 7 మీద కూడా ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహపరమైన అనుకూలత కనబడుతోంది. ఎందుకంటే మధ్యలో ఆ వివాహ స్థానం మీదకి మళ్ళీ బుధుడు, శుక్రుడు కూడా వస్తారు కాబట్టి ఆల్రెడీ ఆ వివాహ స్థానం మీద శని యొక్క శుభదృష్టి కూడా ఉన్నది కాబట్టి కొద్దిగా వివాహపరమైన అనుకూలత కూడా బాగా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ప్రయత్నిస్తే కనుక 100కి 100% వివాహం అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉంటే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా మంచిగా యోగించి లాభిస్తారు. కొద్దిగా టెన్షన్ పెట్టినప్పటికీ పరిపూర్ణమైన మంగళకరమైన శుభకరమైన ఫలితాలు, పరిణామాలే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా రాహు అయిపోయి కేతు మిగిలినట్లయితే వాక్కుపరమైన దోషాలు, సోదరి వర్గీయుల మధ్య కొద్దిగా విభేదాలు ఇట్లాంటివి బాగా ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే డబ్బు ఖర్చులు అధికంగా కావడం మరియు వేరే వారి చేత కొద్దిగా స్వల్పంగా మోసగించబడడం లాంటి పరిణామాలు, ఫలితాలు మాత్రం కొద్దిగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక అన్ని పరాలకు కూడా యోగించి లాభించే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. అలాగే రాజకీయ నాయకులు కూడా ఉన్నత స్థాయి పదవులు అధిరోహించగలుగుతారు. అలాగే ముఖ్యంగా మాస్ లీడర్స్ అయితే కనుక వాళ్ళు బాగా ఎదగగలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ మిథున రాశి వారు ఎలాంటి పనులు చేపడితే బాగుంటుంది? 2025 సంవత్సరంలో ఎలాంటి పనులు చేయకూడదు? అంటే మామూలు ఉద్యోగం మార్పుకి మాత్రం ఇది మంచి సమయం అండి. తొందరగా ఏదైనా ఉద్యోగం మారాలనుకున్నా, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించినా కానీ వాళ్ళకి మాత్రం చాలా అనుకూలంగా ఉంది. భూములు కొనుగోలు, అమ్మకాల విషయాల్లో కూడా ఏప్రిల్ 1 నుంచి ముఖ్యంగా అనుకూలత బాగా చాలా ఎక్కువగా ఉంది. అంటే తక్కువ రేటుకి భూములు లభించే అవకాశం ఉంది. అలాగే అమ్మాలన్నా కానీ వాళ్ళు అనుకున్న రేటుకి దగ్గరగానే అవి అమ్ముడిపోయే కొన్నిసార్లు ఎక్కువ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయాల్లో మాత్రం చాలా అనుకూలం. వీసా, పాస్పోర్ట్లు కూడా తొందరగా మంజూరు అవుతాయి అన్నమాట. అందుకని అవి కూడా జాగ్రత్తగా ఉండాలి. వివాహాలు చేసుకునే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంది. మధ్యలో మాత్రం ఒక 2-3 నెలలు మాత్రం చాలా ఎక్స్ట్రీమ్లీ ఎక్సలెంట్గా ఉంటుంది. అది మాత్రం గమనించుకుని ఆ సమయాన్ని ఉపయోగించుకుంటే కనుక చాలా చాలా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ రాశివారు ఎటువంటి ఆటంకాలను తప్పించుకోవడానికి ఎటువంటి పూజ కార్యక్రమాలు చేయొచ్చు? గురువు, కుజులకి దోషాలు ఉన్నాయన్నమాట. ఎక్కువ స్పెషల్ దృష్టిలు కూడా ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నమాట. ముఖ్యంగా ఎరుపు, పసుపు రంగు వస్త్రాలు ఎక్కువ ధరించకూడదు. అలాగే మంగళవారం, గురువారం పూట కొత్త పనులు ప్రారంభించకూడదు. అలాగే శనగలు, కందులు 2 కూడా మామూలు కుదిరినప్పుడల్లా కానీ మంగళవారం కానీ గురువారం కానీ బ్రాహ్మణుడికి అంటే 2 సార్లు ఇవ్వడం కుదరదు కాబట్టి ఏదో ఒక రోజు 2 కలిపి బ్రాహ్మణులకి దానంగా ఇవ్వడం వల్ల కొద్దిగా ఉపశమనం లభించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగే విశేషంగా శివారాధన,
అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణ, వెంకటేశ్వర స్వామిని అర్చించడము, వెంకటేశ్వర స్వామి గుళ్ళో ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవడం, ఇట్లాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. అలాగే గోసేవ చేసినా కూడా చాలా మంచిది. గోవుకి అంటే ఏదైనా ఒక నెలలో ఒక్కరోజైనా వాటికి సంబంధించిన పోషణకి సంబంధించిన ఏదైనా కార్యక్రమం చేసినట్లయితే, అంటే ఉదయం పూట కానీ మధ్యాహ్నం పూట కానీ ఏదో ఒక పూట వాటికి కనీసం ఒక గోవు కన్నా కడుపు నిండేలాగా ఏదైనా ఆహారం ఏమైనా తినిపిస్తే కనుక కొద్దిగా మంచి జరిగే అవకాశాలు, ఈ దోషాలు తగ్గి యోగాలు కూడా పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయండి. ఓకే గురువు గారు, మీ విలువైన సమయాన్ని ఎంతో మాకు కేటాయించి ఈ 2025 సంవత్సరంలో అన్ని రాశుల వారికి జ్యోతిష శిస్సుని మంచిగా వివరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకున్నాం. అలాగే సెలవు అండి.